గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కమిటీ సభ్యుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఆ తిరుపతి వెంకటేశ్వర యొక్క స్వామి యొక్క అతి పవిత్రమైనటువంటి ప్రసాదమైన లడ్డులో ఆవు నెయ్యికి బదులు కల్తీ నెయ్యి వాడకం వలన అతి పవిత్రంగా పూజించబడే ఆరాధించబడే తిరుమల తిరుపతి యొక్క దేవస్థానం యొక్క లడ్డు అపవిత్రమైన సంగతి గత 10 రోజులుగా ఈ రాష్ట్రంలో ఒక సంచలనం రేపుతుంది. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వ పరిపాలనలో హిందూ ధార్మిక సంస్థలపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా కూడా పట్టనట్టు నిర్లక్ష్య వైఖరి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో అంతర్వేది రథం తగలబడటం కావచ్చు, దుర్గమ్మ ఆలయంలో రథం ఏ విధంగా అయితే అన్యకాంతమైందో చూడొచ్చు. అదేవిధంగా రామతీర్థంలో రాముడి యొక్క విగ్రహాన్ని ఏ విధంగా పగలకొట్టడం చూడొచ్చు. అదేవిధంగా అతి పవిత్రంగా పూజించబడి ఆ వైకుంఠ తిరుమల సన్నిధంలో తిరుపతి లడ్డు అపవిత్రం చేశారంటే ఎంత ఘాతకానికి. ఈరోజు ధర్మాన్ని రక్షించేటువంటి పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రం లేదు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు అపవిత్రమైన సందర్భంగా దానికి విరుగుడిగా ఈరోజు దీక్షలు చేపట్టి ఈరోజు 11 రోజులు దీక్ష చేసి ఆ తిరుమల యొక్క పవిత్రత కాపాడే కార్యక్రమంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా తెలుపుతూ ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి యొక్క దేవస్థానంలో స్వామివారికి ఆకుపూజ చేపించి పరమ పవిత్రుల ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై ఉండాలని ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. ఇకనైనా ఈ ఎన్డీఏ కూటమిలో ఇటువంటి అరాచకాలు కావచ్చు, హిందూ దేవాలయాలపై దాడులు కావచ్చు, ఎవరైతే గతంలో ఇటువంటి చేశారో వారిని కఠినంగా శిక్షించాలని మేమందరం కోరుకుంటున్నాం. తిరుపతిలో పవిత్రమైన లడ్డూ ప్రసాదం అపవిత్రం అవటం సంచలనంగా ఉంది. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా దానికి న్యాయం జరగాలని, గత పాలకుల్లో చేసిన తప్పులకి తగిన శిక్ష పడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే గత పాలకులో చేసిన తప్పులని వారు ఒప్పుకోకపోగా ఇప్పుడు అధికార పక్షం నేతల మీద వాళ్ళు మాట్లాడే తీరుని ఎండగడుతూ వారు చేసిన తప్పులకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాయశ్చిత్తం వహిస్తూ దాని గురించి 11 రోజుల పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. జనసేన పార్టీలో మేము మైనార్టీ సోదరులమైనా కూడా ఏదైతే ప్రతి హిందుత్వం కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు రక్షించుకొని ఎడల దేశం అనేది అన్యక్రాంతమైపోతుంది. ప్రజల మధ్య చిచ్చులు లాంటి వ్యక్తులు వచ్చి పెడతానే ఉంటారు అనే ఉద్దేశంతో మా నాయకుడి పిలుపు మేరకు ఈరోజు మా చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ గారు ఏర్పాటు చేసిన ఈ పూజే కాదు, రేపు జరగబోయే ప్రతి 11 రోజులు కూడా మేము పాల్గొని హిందూ ధర్మ పరిరక్షణలో మేము కూడా ఒక భాగం అవుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న ఈ లడ్డూలో కల్తీ విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయంగా పవన్ కళ్యాణ్ గారు 11 రోజులుగా దీక్ష వహిస్తున్నారు. ఎవరో చేసిన తప్పులకి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్తం చేస్తూ అది ఎంతో ప్రశంసనీయం. అలాంటిది ఇంకా విమర్శలు గురిపించడం అది సమంజసం కాదు. వాళ్ళు చేసిన తప్పుల్ని సమర్థించుకుంటూ ఇట్లా చేయటం అసలు బాగాలేదండి. మేము ఇప్పుడు ప్రసన్నాంజనేయ స్వామి గుడి తోట రాజా రమేష్ గారి తరఫున మేము జనసేన పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి పూజలు జరిపించడం జరుగుతుంది. ఇలా 11 రోజులు మేము పూజల్లో పాల్గొని శాంతి చేకూరాలని మేము ఆ స్వామివారిని కోరుకుంటున్నాం.